ఈ సమ్మర్ సీజన్లో చింత చిగురు బాగా దొరుకుతుంది. ఈ చింత చిగురుతో నేను ఈరోజు మా ఇంట్లో చింత చిగురు పప్పు చేశాను. చాలా బాగుంది. 100 గ్రామ్స్ చింత చిగురును ఫ్రెష్గా కడిగి కాడలేం లేకుండా తీసుకొని పెట్టుకోవాలి. కుక్కర్లో 2 కప్స్ కందిపప్పును కడుక్కొని కొంచెం వాటర్, పసుపు, ఆయిల్ వేసుకొని ఇందులోనే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, టమాటా ముక్కలు, సరిపడంత కారం, ఉప్పు వేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికితే బాగుండదు. ఇక్కడ చూపించిన విధంగా పలుకుగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చింత చిగురు వేసుకోవాలి. ఫస్ట్ చింత చిగురు వేసుకుంటే పులుపు ఉంటుంది కదా, పప్పు సరిగా ఉడకదు. చింత చిగురు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పప్పును పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్లో సరిపడంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసుకొని కలుపుకొని ఈ పోపును పప్పులో వేసుకొని అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ చింత చిగురు పప్పు రెడీ. మీరు కూడా ఈ సీజన్లో వచ్చే చింత చిగురుతో ఇలా ట్రై చేసి చూడండి, తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.